నమస్తే. జూన్ 26వ తారీఖున అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గుంటూరులో అతిపెద్ద ర్యాలీ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు దీనికి హాజరయ్యారు. నిజంగా ఇది ఒక మంచి అవగాహన కార్యక్రమం. ఖచ్చితంగా ఇటువంటివి జరగాలి. దీనికి సంబంధించి కంప్లెయింట్స్ ఇవ్వడానికి టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే గుంటూరు ఈ పరిసర ప్రాంతాలైనటువంటి అమరావతి, తెనాలి, పల్నాడు, బాపట్ల ఇటువంటి ప్రాంతాల్లో గ్రౌండ్ లెవెల్‌లో గంజాయి వాడకం గట్టిగానే ఉంది. బాధాకరమైన విషయం ఏంటంటే 15 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి టీనేజర్స్ కూడా ఈ గంజాయి వాడకం, దీనికి సంబంధించి కేసులలో ఇరుక్కుంటూ ఉన్నారు. అయితే పోలీసులు కూడా ఈ విషయంలో గట్టిగానే చర్యలు తీసుకుంటున్నారు. డేగ కన్నలాగా డ్రోన్ కెమెరాతో ఈ గుంటూరు ఔట్‌స్కర్ట్స్ లో లేదంటే నిర్మానుష్య ప్రాంతాల్లో బహిరంగంగా మద్యం సేవించే వారిని, డ్రగ్స్ సేవించే వాళ్ళని పట్టుకొని కఠినంగా శిక్షిస్తున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్‌లో ఇది చాప కింద నీరులా పాకుతూనే ఉంది. ఇక్కడ చాలా మంది యువకులు ఈ గంజాయి సేవించి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లాగా కూడా తయారవుతున్నారు. అయితే మీడియాలో ఏదో న్యూస్ వస్తే తప్పో, కేస్ వస్తే తప్పో ఈ కవరేజ్ ఎక్కువ రాదు. గ్రౌండ్ లెవెల్‌లో ఏముందనేది చాలా మందికి తెలియని విషయం. దయచేసి మీ ఏరియాలో ఈ డ్రగ్స్ వాడకం ఎలా ఉంది? అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? మీ ఏరియా పేరు కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేసే ప్రయత్నం చేయండి. థాంక్ యూ. జై హింద్.